ఓం శాంతి. మన అందరం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సంతోషంగా, ఆనందంగా జరుపుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన అష్టలక్ష్యంలోనే ధైర్యలక్ష్యం ఉండాలంటారు. ధైర్యం ఉన్న ధైర్యం మొత్తం అన్ని శక్తులు వచ్చేస్తాయి అన్నారు. ఈ విషయం ముందుకు ఏం చెప్తుంటే, నేను ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, ఒక 4 బయటికి వెళ్ళి వెంకటేశ్వరం గుడి దగ్గర తీస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఈ వీడియో షార్ట్ చేస్తున్నమాట. షార్ట్ చేసినప్పుడు ఒక విశేషమైన ఒక ఆత్మ, ఎందుకంటే మా వాళ్ళందరూ చాలామంది తెలుసు. నాకు ఆటోమేటిక్గా ఎవరైనా శరీరం విడిచిపెట్టినా ఆత్మలు బాగా తెలిసిన ఆత్మలు వచ్చి వస్తారు, శరీరంలో పరక ప్రయత్నం చేస్తారు, చేసి వెళ్ళిపోతారు. అందుకే ఇటువంటి ఆత్మలందరూ మనం ఏమంటారంటే ధర్మాత్మ, పుణ్యాత్మ, దేవాత్మ, శ్రేష్ఠాత్మ, మంచి మంచి టైటిల్ ఇచ్చి మంచి మంచి బిరుదులు ఇస్తాం. పాపాత్మ అంటాం, అంటే చేసిన కర్మలనుసారంగా వాళ్ళ శిక్షలు అనిపిస్తాం. సో మనకి ఏంటంటే బలహీనం, అధైర్యపడడానికి మెయిన్ ఏంటంటే ఆత్మని భూతంగా చేస్తాం కనుక చాలామంది భయపడతారు. ఆత్మ అంటేనే భయపడుతుంటారు. ఆత్మ అంటేనే ధైర్యం మాట. అందువల్ల ఏంటంటే మాకు రీసెంట్గా మా సంఘంలోనూ మీటింగ్ అయ్యిందన్నమాట. ఆ మీటింగ్ అయిపోయినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే 4 శరీరాలు అప్పుడే దగ్గరలోనే శరీరాలు వదిలేశారు అన్నమాట. ఆ ఆత్మలందరికీ మనకు తెలుసు కదా, 2 నిమిషాలు మౌనం, శాంతి, శక్తిని ఇవ్వాలని మేము అలా 2 నిమిషాలు అనుకున్నాం. సో ఎందుకంటే ఆత్మ మనం మనసు సేవ ద్వారా ఏంటంటే మన మనసులో ఏదనుకుంటాం రీచ్గా ఆత్మకి చేరుకుంటాయి. అందుకే కదా మనం గుళ్ళోకి వెళ్ళిన మనసు ద్వారా మనం స్మరిస్తాం. సో అయిపోయింది, ఆ రోజు అయిపోయినట్టునే. ఈరోజు తెల్లవారు అయితే మనకు తెలుసు. అయితే ఏ ఆత్మలు అయితే కోరికలు అంటే కొంతమంది అచానక్గా చనిపోతారు కదా, వాళ్ళు అనుకోకుండా ఎక్కడైతే పాత్ర ఉందో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ కోరికలతో ఉండి ఆ కోరికలు తీరకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఉండిపోతారు. కొంతమంది కొంచెం ఇంత టైం అని ఉంటాయన్నమాట. అంటే భిన్న పార్ట్లో ఉంటాయన్నమాట ఆత్మలన్నీ కూడా చాలా విశేషమైనవి. కానీ ఇక్కడ సూక్ష్మంగా ఏంటంటే ఈవిల్స్ అని ఉన్నాయి. ఇవే ప్రతిని కూడా డామినేట్ చేస్తాయి. మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ మన రీసెంట్గా వచ్చింది. నేను అతనికి మంచి ఇది అవ్వాలని. అయితే ఆది అని సంబాలని స్పీచ్లో వచ్చింది. సో ఎక్సలెంట్గా శివుడిని ఈవిల్కి అయ్యేటప్పుడు చాలా బాగా సైన్స్కి దీనికి బాగా చెప్పారన్నమాట. మన సినిమాల ద్వారా కొన్ని గ్రహించగలగాలన్నమాట. అందులో కూడా నేను చెప్పారంటే ఆ ఈవిల్స్ ఎలాగుంటాయి, ఏ విధంగా ప్రవర్తించి మనుషులు ఎలా పాడు చేసేస్తాయని బాగా తీసాడు, చిత్రించి చూపించాడు. ఏ కంటికి కనబడవు కదా, మన ప్రవర్తనలే మనిషి తాలూకు ప్రవర్తన, అది దాన్ని పెట్టి పలానా వ్యక్తులుగా అంటాం. సో అప్పుడు మనకి వెళ్ళినప్పుడు నిన్న వైకుంఠ వెళ్తేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నిన్న దాంట్లో తెల్లవారు వెళ్ళేటప్పుడు ఒక విశేషణ ఆత్మ అలా తిరుగుతూ ఉందన్నమాట, మన చుట్టూ తిరుగుతూ ఉంది. దాని చిన్న సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. కలర్ ఆత్మ భిన్నలో ఉంటాయన్నమాట. దానికి ఇంకా ఏంటంటే అలా ఉండి నేను చెప్పేటప్పుడు ఏంటంటే ఇలా ఇక్కడికి వచ్చింది మన ఊరి దగ్గర. ఏం చెప్తున్నానా అని అంటుంది. అంటే తనకు తెలియదు, వచ్చింది, లోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకని మనం అప్పుడు పవిత్రమైన కార్యంలో ఉన్నామన్నమాట, దండ్రువాసం కదా. అలా వచ్చి జ్యోతి తీర్థ అక్కడికి కూడా వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. వచ్చే ఓం శాంతి.